యాక్చువల్లీ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సాంగ్లో క్రియేటివ్ హెడ్ అని నేనేం అడగలేదండి. యాక్చువల్లీ ఆయనే నాకు ఒక 50,000 డబ్బులు ఇచ్చి వేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను. సో థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ అండి. మేము ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్. నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. తను స్టార్టింగ్ నుంచి నాకు ఫ్రెండ్. తను స్టార్ట్ చేయకముందు తను నాకు నార్మల్ ఫ్రెండ్గానే తెలుసు. కానీ తను స్టార్ట్ చేసిన తర్వాత నేను తన జర్నీలో చూసినప్పుడు నాకు తన వర్క్ చూసి తన డెడికేషన్ చూసి భయం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో అసలు తనకి బయటికి కనబడతాం కదా కూల్గా నార్మల్గా ఉంటాడే కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు. నాకు అసలు ఆయన పడుతున్న కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెజర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెజర్ తీసుకుంటాడండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ అందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా వర్క్లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడితే ఓకే మనం అసలు ఏం చేయట్లేదు అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్. మహబూబ్ ఫస్ట్ నా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దగ్గరగా పెట్టుకోరా మైక్. ఏదో కాలేజ్లో పాడుకుంటూ ఉండేదాన్ని. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంకేం చేయలేను అనుకున్నప్పుడు నాకు మనీష్ పరిచయం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్. నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అండ్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య భార్గవ్కి కూడా చాలా థ్యాంక్ యూ. నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వింటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి నువ్వు నీ నవ్వు నాకే కావాలి. లవ్లీ వైశ్య గారు. చాలా ఎమోషనల్గా ఉంది వీడియో చూడంగానే. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. జస్ట్ 2 lines పాడేసి అల్లి. గుచ్చే చూపులతో చంపేస్తున్నావే, ఓ విచ్చే నా పుల్లో ముంచేస్తున్నావే. నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి నువ్వు నీ నవ్వు నాకే కావాలి. ఇంకో జన్మైనా నువ్వే కావాలి. ఇంతే నాకింకేం కావాలి. నవ్వు పూల వర్షాలే అందుకేగా బుజ్జికొండ చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నాలే. పోవద్దే నన్ను వదిలి పోవద్దే చెయ్యొదిలి పోవద్దే ఓ జాబిలి నీవెన్నంతరపై జల్లి. నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే, నీతో నా ప్రాణం జంట కట్టిందే. పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే, వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ. నువ్వే కావాలి ఏదో తీద్దామని తీయలేదు. ఆ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ని ఒక లెవెల్కి తీసుకెళ్దామని మేము ఇద్దరం కలిసి చేసిన సాంగ్ అది. సో ఫ్యూచర్లో మేబీ మూవీ చేయొచ్చు మనం. మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరికీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో కొంచెం ముందుకు రారా ప్లీజ్. అందరికీ హాయ్.
సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు, కార్లో ఆడియో విన్నాం, ఆ ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు, బావ వాళ్ళకే వినిపించావు. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మెహబూబ్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే, నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకెన్ని ఉన్నాయని అనిపించింది. వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోవద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. రియలీ ఐ మీన్ ఆ విజువల్స్ కానీ, మీరిద్దరు కానీ, మీ యాక్టింగ్ కానీ, ఇట్స్ అమేజింగ్. యూ గైస్ డిడ్ సో వెల్. అండ్ డిఓపి స్పెషల్లీ ద కలర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఓ మై గాడ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా చాలా చాలా సాంగ్స్ చేసి ఇలానే మమ్మల్ని కూడా పిలుస్తారని ప్రతిసారి. ఓకే, 8 years తర్వాత ఈరోజు ఈ స్టేజ్ పైన అది 2 పెరిగిందే కానీ అసలు తగ్గలేదండి. సో సాంగ్ ఈజ్ అమేజింగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. ఏం తిన్నాను మార్నింగ్, ఎందుకంత వేడిగా ఉన్నారండి? పువ్వులు కూడా పెట్టారు. 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడ ఉండిపోయారా? ఒక టెంట్ అండి భయ్యా, బయట పడుకుంటుంది తను. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్, వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మెహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మెహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 pack కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను, సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మెహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మెహబూబ్లో చూసింది ఏంటంటే, అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మెహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మెహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు డార్లింగ్. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నిట్లో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్, అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యు ఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి, అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడని కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోలు చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటే చూడు. సో డార్లింగ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు,
please be nice to us, and we are all, please, it's a request, Yeah, I'm please be nice nice to to us. everyone. We I'm love nice you, to you also everyone. love us back. Yeah, we ఏమైతే love దూరం you. తిరిగి We love ప్రేమించు you. బాగుంటుంది. For more videos like this, subscribe Big TV channel.